ఆంధ్రాలో ఇక్కడ ఏ రకమైనటువంటి అంటే మనం ఎడారిలోకి వెళ్ళినప్పుడు నీళ్ళే అమ్ముకోవాలా, హిమాలయ పర్వతాలకు వెళ్ళినప్పుడు టీనే అమ్ముకోవాలా, అంతే తప్పించి ఎడారిలో తీసుకెళ్ళి ఏ నీళ్ళు అమ్మితేనున్ను హిమాలయాల్లోకి తీసుకెళ్ళి ఐస్ క్రీమ్ అమ్మితే కొనరు. అట్లాగే హైదరాబాదులో పెద్ద పెద్ద కంపెనీలే వస్తాయి, ఆంధ్రప్రదేశ్లో విశాఖలో వస్తే కానీ మిగతా చోట్ల రావు. ఇక్కడ సాగర తీర ప్రాంతం సముద్రం బేస్డ్ బిజినెస్ జరగాల, దాని ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ రావాల్సిందే. అప్పుడు దేనికి తగ్గట్టుగా అది ఉండాలి, గంతకు తగ్గ బొంత అంటారు. అందుకని ఆంధ్రాకి ఎంఎస్ఎంఈలు మాత్రం భారీగానే వస్తున్నాయి. టోటల్గా చూసుకున్నప్పుడు ఎంఎస్ఎంఈలు సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించి 2000 ఏదైతే 19 చంద్రబాబు గారు దిగిపోయే నాటికి 1,93,530 ఉన్నాయి. అప్పటికి 1,93,530. ప్రస్తుతం చూసుకుంటే 6,99,881. అంటే 5,07,000 చిన్న మధ్య సూక్ష్మ తరహా పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్లో ఈ 4.5 ఏళ్లలో వచ్చినాయి. 2022-23లో రాష్ట్రంలో 27.23 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించింది అవే. 7వ స్థానంలో నిలిచింది భారతదేశం మొత్తం మీద. ఇది ఎవరు ఫస్ట్ ఉన్నారంటే మహారాష్ట్ర 48,75,918, తమిళనాడు 46,45,718, ఆ తర్వాత ఉత్తరప్రదేశ్, కర్ణాటక, బెంగాల్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్లో 27,27,273 మంది ఈ ఎంఎస్ఎంఈల ద్వారా ఉద్యోగం పొందుతున్నారు. మన తర్వాత స్థానాల్లో తెలంగాణ, గుజరాత్, బీహార్ ఉన్నాయి.